ఎలక్షన్ల నగారా మోగింది. ఈ క్రమంలో బీజేపీ అలానే తృణమూల్ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రకటన ఎలా ఉంది, దాని యొక్క ఇంపాక్ట్ అనేది అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు రామదుర్గం మధుసూదన్ గారు. వారితో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్, చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే వన్ డేలోనే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే డేట్ అనౌన్స్ చేసిన వెంటనే వన్ డేలోనే 2 పార్టీలు కూడా అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అది కొంత మ్యాజిక్గా ఉంది. రాజకీయ విశ్లేషకులు కూడా కొంత ఆశ్చర్యానికి గురయ్యే విధంగా ఉంది. ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన ఎలా ఉంది, దీని యొక్క విశ్లేషణ చెప్పండి సార్. అదే శ్రీనివాస్ గారు, నాకు కూడా కొద్దిగా ఆశ్చర్యం కనిపించింది. ఎందుకంటే అభ్యర్థులను ఖరారు చేయడం అనేటువంటిదే ఒక పెద్ద సవాలు, కసరత్తు. అవును, అదే అట్ ది సేమ్ టైం అదొక పెద్ద ప్రహసనం కూడా. ఎందుకంటే ఏ అభ్యర్థికి సీట్ ఇస్తే ఇంకొక అభ్యర్థికి అలగడం గ్యారంటీ. పార్టీలో ఉన్న అందరికీ సీట్లు ఇవ్వడం అంటూ కుదరదు. ముఖ్యంగా అధికారంలోనే ఉన్న వాళ్ళకి ఈ ఇబ్బంది ఇంకా చాలా ఎక్కువ, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అపోజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే లాస్ట్ టైం 74 సీట్లు వచ్చేది బీజేపీ. అవును, అనూహ్యమైన గొప్ప విజయం అని నిన్న మనం మాట్లాడుకున్నాం. అవును. సో ఇప్పుడు ఏంటంటే దాని టార్గెట్, బీజేపీ టార్గెట్ ఏంటంటే అబౌవ్ 74 రీచింగ్ ది పవర్. అంటే దాని ప్రస్థానం 74 నుంచి మొదలయ్యి అధికార పీఠం చేయించుకోవడానికి ఎన్ని సీట్లు కావాలో అన్ని సీట్లు తెచ్చుకునేదాకా అది పోరాడి తీరాల్సిందే. అవును. అయితే తొలి జాబితా అని విడుదల చేసింది బీజేపీ. ఆ తొలి జాబితా 140 సంథింగ్ ఏదో సీట్లు విడుదల చేసింది. అలా విడుదల చేసిన తర్వాత మార్పు చేర్పులు ఉండడానికి దానికైతే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పవర్ గెయినింగ్కు అది కసరత్తు చేయక తప్పదు, ఇవన్నీ ఉంటాయి. అయితే అధికార పార్టీలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్కు, అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుంది. ఇక్కడ మమతా బెనర్జీ చాలా హ్యూజ్ స్టెప్ అండ్ లీప్ స్టెప్ తీసుకొనిందని నాకైతే అనిపిస్తుంది. ఒకేసారిగా ఇంతమంది అభ్యర్థులను 291 మంది అభ్యర్థులను ప్రకటించడం అనేటువంటి జంబో జెట్. ఇది యాక్చువల్ సీట్లు వచ్చి 294, 291 ప్రకటించేసింది. అంటే ఇంకా చర్చోపచర్చలకు తావు లేకుండా. అంటే మీరు ఒకటి గమనించండి, బీజేపీ వచ్చేసరికి జాతీయ పార్టీ, దానికి ఉండేటువంటి ప్లస్లు దానికి ఉంటాయి, దానికి ఉన్నటువంటి మైనస్లు దానికి ఉంటాయి. అదే తృణమూల్ కాంగ్రెస్ వచ్చేసరికి సరే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అని పేరు పెట్టుకున్నా కూడా దానికి ప్రాంతీయ ఛాయ ఉంటుంది, ప్రాంతీయ పార్టీ లక్షణాలు ఉంటాయి. ఈ ప్రాంతీయ పార్టీ లక్షణాలు ఏంటంటే తమ నాయకుడు ఎంత చెప్తే అంతే, గెలిచినా ఓడినా అది వాళ్ళ ఖాతాలోనే ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. గత ఎన్నికల్లోన ఒక మీడియా ఛానల్తోన జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, నేను నియోజకవర్గాల్లో ఏ క్యాండిడేట్ నిలబెడతాను అనేటువంటిది ఇట్ ఈస్ ఇమ్మ్యాటర్. అది అసలు సమస్య కానే కాదు. ప్రతి చోట కూడా పోటీ నాకు ప్రత్యర్థికి మధ్య మాత్రమే. కష్టమైన నష్టమైన అది నా ఒక్కడికే, నేనే తీసుకుంటా, గెలుపోవటంల బాధ్యత నాదే అని కుండ బద్దలు కొట్టారనమాట. ప్రాంతీయ పార్టీ లక్షణం అది. అక్కడ ఏంటంటే మోనోపలి ఉంటుంది, అంత మొనార్కిజం నడుస్తూ ఉంటుంది. మరి ఎందుకు ఆ మోనార్కిజం వస్తుందంటే అగైన్ పార్టీలో ఉన్న వాళ్ళ బాగోగులతోనూ లేకుంటే వాళ్ళకున్న చరిష్మాతోనూ వాళ్ళకున్నటువంటి పవర్ గేమ్తోనూ అక్కడ పార్టీ గెలవదు. ఎంటైర్ పార్టీ బిల్డప్ విత్ వన్ మ్యాన్ ఆర్ వన్ లీడర్. మమతా బెనర్జీ ఫేస్ పెట్టుకుని తృణమూల్ కాంగ్రెస్ వెళ్ళాల్సింది. అలాగే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఫేస్ పెట్టుకుని వైఎస్ఆర్సీపీ ముందుకెళ్ళాలి. అలాగే తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు మొహం పెట్టుకుని ముందుకెళ్ళాలి. ఇవన్నీ కూడా సింగిల్ ఫేస్గా వెళుతున్నటువంటి పార్టీస్. ప్రాంతీయ పార్టీలకు ఈ విధానం ఉంటుంది కాబట్టి అక్కడ ఎంపిక చాలా సులువవుతుంది. అక్కడ అసంతృప్తి ఉన్నా కూడా బయటికి ఆ ధిక్కార స్వరం అంత త్వరగా వినిపించదు ఉంటుంది. మీరు అన్నట్టుగా ఈ మన మమతా బెనర్జీ ఒకేసారి హ్యూజ్ గా 3-4 తప్పించి దాదాపు అన్ని ప్రకటించేసింది. 3 సీట్లు తప్పించి అన్ని సీట్లు ప్రకటించింది. ఇందులో కూడా అంటే ఆమె చాలా డేర్గా, మమతా బెనర్జీ అంటేనే డేర్. ఆమె ఎంపిక చేసిన జాబితా చూసుకుంటే ఆమె ఎంత సాహసోపేత నిర్ణయం తీసుకునిందో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 74 మంది పాత ఎమ్మెల్యేలకు మంగళం పాడేశారు. ఎస్, గెట్ అవుట్ అని. సో వాళ్ళను ఒక్క తోపు తోసిపడేశారు. అంటే 74 కొత్త మొహాలు వచ్చేస్తాయి. మళ్ళీ 74 మంది కొత్త వాళ్ళని తీసుకోవడం అన్నట్టే ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్. మళ్ళీ ఆ 74 మంది పాత మొహాలు ఏంటి,
వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారా, వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనూ వాళ్ళకి సరిగ్గా ఇన్ఫ్లుయెన్స్ లేదా, అంటే గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు మధ్య వాళ్ళ చరిష్మ ఏమైనా పడిపోయిందా, వాళ్ళ ఓట్ల బ్యాంక్ ఏమైనా తగ్గిందా, లేకుంటే క్యాస్ట్ ఈక్వేషన్స్లో వాళ్ళు ఇవ్వడట్లేదా, లేదా వాళ్ళను ఉంచుకోవడం వల్ల గెలుపుకి ఏమైనా అడ్డంకి అని అనుకుంటున్నారా, వాళ్ళకంటే మెరుగైన క్యాండిడేట్లు దొరికారని మమతా బెనర్జీ గారు భావిస్తున్నారా? అయితే కారణాలు చాలా ఉంటాయి. మసూద్ గారు, ఇప్పుడు మీరు చెప్పగానే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఏదైతే మీరు చెప్పినట్టుగా మార్చారో అదేవిధంగా గతంలో ఆల్రెడీ మన ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో మార్చమని చెప్పేసి గగ్గోలు పెట్టా కూడా కేసీఆర్ లేదు, వాళ్ళని మార్చమని చెప్పేసి వాళ్ళతో వెళ్ళారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మోహటంగా మార్చేశారు. అక్కడ మార్చినా ఓడిపోయింది, ఇక్కడ మార్చకపోయినా ఓడిపోయింది. దీన్ని ఏ విధంగా చూడాలి? దీన్ని ఏ విధంగా చూడాలంటే అందుకే నేను చెప్పేది, పెళ్లికి పిడుక్కు ఒకే మంత్రం పనిచేయదు. ఓకే, ఇప్పుడు ఏ స్టేట్ లక్షణం ఆ స్టేట్కు ఉంటుంది, ఏ స్టేట్ పొలిటికల్ సినారియో ఆ స్టేట్కు ఉంటుంది. తెలంగాణ విషయం వచ్చేసరికి ఈవెన్ దో హీ గాట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిజ్ ఓన్ వింగ్ సోర్స్ ద్వారా ఆయన సర్వే చేయించారు. సర్వే చేయిస్తే ఇంతమంది ఓడిపోతారని ఖచ్చితంగా తెలిసింది ఆయనకు. తెలిసినా కూడా అక్కడ ఆయన ఏమనుకున్నారంటే క్యాండిడేట్లు కాదు కదా, నేను నా పథకం, నేను తెచ్చిన రాష్ట్రం ఇది, నేను సాధించిన తెలంగాణ, నా వల్ల ఇది బంగారు తెలంగాణ అవుతుంది. సో తెలంగాణ జాతి పిత అన్నంత స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇక తన మాటకు ఎదురుంటుందని ఆయన ఎలా అనుకుంటారు? సో అలా అనుకోరు. కాబట్టి అక్కడ ఏమైపోయింది, అక్కడ నేను ఎన్నికల్లో నిలబెడుతున్నాను, నా మొహం చూసి ఓటేస్తారు కానీ వాళ్ళ మొహం చూసి ఎవరు ఓటేస్తారు? గెలిస్తే నా వల్ల గెలవాలి, ఓడితే నా వల్ల ఓడాలి. కొన్ని చోట్ల నేను విన్నానండి, కేసీఆర్ ఓకే కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు సరిగ్గా లేరు అనేది చాలా చోట్ల వచ్చింది. అదేమండి అదే ఇప్పుడు ఏమైపోతుందంటే ముఖ్యంగా ఎప్పుడైతే వన్ మ్యాన్ చరిష్మాతోన పార్టీలు నడుస్తుంటాయో, అది వెస్ట్ బెంగాల్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేదా ఏపీ కావచ్చు, ఏమైపోతుందంటే రెస్పాన్సిబిలిటీ షేరింగ్ అనేటువంటిది ఉండదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జాతీయ పార్టీలు అయితే కనుక నువ్వు గెలవకపోతే నిన్ను లేపేస్తావని. ఇక్కడ అట్లా కాదు. క్యాండిడేట్ ఏమనుకుంటారంటే గెలిస్తే నేను ఆయన వల్ల గెలుస్తా, ఓడిపోయినంటే ఆయన వల్లే నేను ఓడిపోయేది, నాదేముంది ఇక్కడ, గెలిచినా అది నా సొంతం కాదు, ఓడినా అది నా సొంతం కాదు, ఇంకా రిజల్ట్ ఏమైతే నాకు వచ్చే బాధ ఏంటి? మీరు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. కారు పార్టీ ఓడిపోయిన తర్వాత, బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఎంతమంది ఆ పార్టీలోనూ ఓడిపోయినటువంటి అభ్యర్థులు బాధపడి ఉంటారు? కేటీఆర్ బాధపడి ఉంటారు, కేసీఆర్ బాధపడి ఉంటారు, ఇంకా కొద్ది పర్లేదు కాబట్టి హరీష్ రావు బాధపడి ఉంటారు. ఆ ముగ్గురికి కడుపు నొప్పి, కానీ మిగిలిన వాళ్ళకి ఏ నొప్పి లేదు, బేఫికర్గా ఉన్నారు. వెంటనే ఏం చేశారు, గెలిచిన కొంతమంది కూడా ఇమ్మీడియట్ గా జిల్లానీళ్ళు అయిపోయారు, వెళ్ళిపోయారు అంతే నిర్మోమాటంగా. దానం నాగేంద్ర ఫట్టని వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను వెళ్ళలేదు అంటున్నారు, కడియం శ్రీ గారు అలాగే వెళ్ళిపోయారు, నేను వెళ్ళలేదు అని అంటారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ సీనియర్ నాయకులు, మళ్ళీ ఈ సీనియర్ నాయకులు మళ్ళీ ఎందుకు ఇట్లా ఇచ్చేసారు, ఎందుకు ఇలా మాట మార్చేశారు? ఎందుకు ఇలా అంటే కనుక నాన్ సీరియస్నెస్ అబౌట్ ది పార్టీ ఆర్ అబౌట్ పార్టీ రిజల్ట్. అంటే ఆ పార్టీ పర్ఫార్మ్ గురించి కానీ, ఆ పార్టీ గెలుస్తుందని కానీ, ఆ పార్టీ ఇలా చేస్తే ఓడిపోతామేమోనని కానీ ఏమాత్రం ఆలోచన లేకపోవడం అనేటువంటిది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ అంతా మినిమైజ్ చేయడం వల్ల, మైక్రో మేనేజ్మెంట్ పెరిగిపోవడం వల్ల. ఏముంది, ఇప్పుడు నియోజకవర్గంలో కాలెత్తాలన్నా నన్ను అడిగే ఎత్తాలి, చెయ్యెత్తాలన్నా నన్ను అడిగే చెయ్యెత్తాలి. ఒక రకంగా చెప్పాలంటే కనుక ప్రాంతీయ పార్టీల్లో ఒక రకమైన నిరంకుశ ధోరణి నడుస్తూ ఉంటుంది. అవును, ఇప్పుడు మీరు అదే కాంగ్రెస్లో తీసుకోండి, అంతర్గత ప్రజాస్వామ్యం అని దానికి ముద్దు పేరు పెట్టుకుంటారు కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడారు. అవును, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను ఏమన్నారు, టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ ఈయన కంటే కూడా మనకు జగ్గారెడ్డి ఉంటే కనుక అద్భుతంగా ఉంటుంది, వచ్చే ఎలక్షన్లో 100 సీట్లు కొట్టేస్తారంటారు. మళ్ళీ ఎవరైనా పార్టీ గురించి అంత ఓపెన్ గా మాట్లాడతారా? మాట్లాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే నాదేం పోతుంది అని అన్నారు. అంటే ఇంత బేఫికర్గా మాట్లాడడానికి కారణం ఏంటంటే అక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ, అక్కడ ఎవరిపైన పెత్తనం చెలాయించడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరికి కూడా పైన ఒక చెక్, క్రాస్ చెక్ ఉంటుంది. ఇక్కడ అందరికీ ఒకే చెక్, పైనుంచి కింద దాకా ఉన్న అన్ని నియోజకవర్గాలకు ఒకరే లీడర్, ఆయన చెప్పినట్టే నడవాలి, ఆయన చెప్పినట్టే గడవాలి. సో ఇలా జరిగినప్పుడు ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి, కొన్నిసార్లు వర్కౌట్ కావు. మళ్ళీ ఇప్పుడు 74 మందిని మార్చారు మమతా బెనర్జీ గారు అంటే మళ్ళీ ఆమె మనసులో ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఏంటో యాక్చువల్గా చెప్పేవాళ్ళు. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇందులో చాలా అద్భుతంగా ఏంటంటే ఈ మొత్తం మీద ఈ లిస్టులోన 290 మంది అభ్యర్థులతో టీఎంసీ జాబితా విడుదల చేస్తే ఈ జాబితాలో 82% పురుష అభ్యర్థులకు ఇచ్చారు, 82%.
అక్కడ మహిళలకు ఈక్వాలిటీ లేదు. గెలుపు గుర్రం ఎవరో వాళ్ళంతే. అంటే ఏంటి, 239 మంది పురుష అభ్యర్థులు, 18% మహిళలు, 52 మందికి ఇచ్చారు. అలాగే ప్రకటించిన అభ్యర్థుల్లో జనరల్ ఓబీసీకి సంబంధించిన వాళ్ళు 149 మంది ఉన్నారు. ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ. ఎస్సీ కేటగిరీ నుంచి 78 మంది, ఎస్టీ అభ్యర్థులు 17 మంది. ఈ ఎస్టీ అభ్యర్థులు 17 మంది అంటే అన్రిజర్వ్డ్ 11 స్థానాల్లోన ఎస్టీ అభ్యర్థులు నిలబెట్టారు. అంటే ఈ ఈక్వేషన్స్, ఈ స్ట్రక్చరాలజీ, ఈ లిస్టు తయారు చేసిన విధానం, ఆ కంపోజ్ చేసినటువంటి విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆమె లెక్కలేమో ఆమెకు ఉన్నాయి. ఎందుకంటే ఇది 4వ సారి బరిలో నిలబడుతున్నారు. 4వ సారి అనగానే చాలా లాంగ్ జర్నీ చేసినట్టు లెక్క. 3 సార్లు గెలిచేశారు, 4వ సారి గెలవాలి. గెలవక తప్పదంటే ఏం చేయాలి? ఏదో ఒక ప్రయోగం చేయాలి. ఆ ప్రయోగం ఫలిస్తుందా ఫలించదా అనేది ఇర్రెస్పెక్టివ్. ఇప్పుడు మనమైతే ఒక ప్రయోగం చేసి తీరాలి. పాత మొహాలు మొహం మతిపోయాయేమో, 74 మంది తీసి పడేసేయండి. గెలిపించే వాళ్ళు పురుషులే ఎక్కువ ఉన్నారు, వాళ్ళకే ఎక్కువ ఇచ్చేసేయండి. అమ్మాయిలకు మళ్ళీ పురుషాధిక్యము ఉండకూడదు, మహిళా సాధికారత ఉండాలా, మహిళలకు ఈక్వల్ కాంపిటెన్స్ ఉండాలి, వాళ్ళకి ఈక్వల్ అవకాశాలు ఎందుకు ఇవ్వరాదు అనేటువంటి నినాదం మహిళా ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారికి అది పాటించలేకపోయారు. అవును, గెలుపు ఇంపార్టెంట్. సో ఒకానొక స్టేజ్ వచ్చిన తర్వాత మీరు ఎవరిని నిలబెడతారు? ఎస్సీని నిలబెడతారా? అంటే రిజర్వ్డ్ పక్కన పెట్టేస్తే మీరు ఎవరిని నిలబెట్టిస్తారు? అంటే మీ మాట వినే వాళ్ళని నిలబెట్టిస్తారా? లేకుంటే మీకు ఇష్టమైన వాళ్ళని నిలబెడతారా? లేకుంటే కనుక వాళ్ళు డబ్బులు బాగా ఇచ్చారని నిలబెడతారా? లేదా వాళ్ళు మాయా మాటలు చెప్పి మిమ్మల్ని నమ్మించారని నిలబెడతారా? లేదా వాళ్ళు గెలుస్తారని నిలబెడతారా? అంటే చివరికి గెలిచే వాళ్ళని నిలబెడతారు. అలా నిలబెడితేనే వర్కౌట్ అవుతుంది, లేదంటే ఫెయిల్ అవుతుంది. తెలంగాణలోన కేసీఆర్ లెక్కలు ఎందుకు తప్పాయి అంచనా అంటే అంత ఓపెన్ గా ఈ ఎమ్మెల్యేలు ఇబ్బందికరము, వీళ్ళని నిలబెట్టకండి, కొంచెం ఇబ్బంది అవుతుంది, తేడాగా ఉంది అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినా కూడా వాటిని పక్కన పెట్టేసి, అయితే ఏపీ వచ్చేసరికి మజా ఏంటంటే నిజంగంటే తెలంగాణ రిజల్ట్స్ చూసిన తర్వాత ఇంకా ఏపీ వాళ్ళకు భయం పడుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నారు, రాక అధికారంలోకి వచ్చారు. దానికోసం ఆయన పాదయాత్ర చేశారు, కష్టపడ్డారు, తండ్రి లెగసీని ముందుకు తీసుకెళ్లారు. క్రమంగా తండ్రి అడుగు జాడలను దాటి సొంత అడుగు వేయవలసిన పరిస్థితికి వచ్చారు. ఆ జంక్చర్లోన ఆయన ఏమనుకున్నారు, ఎట్లాగైనా గెలవాలి. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంచనాలు తప్పులేదు నన్ను అడిగితే. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చేశారు, పింఛన్లు ఇచ్చారు, వివిధ పథకాలు ఇచ్చారు. వచ్చిన డబ్బంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి డబ్బుకు కూడా ధర్మకర్తలను నిలబడి అందరికీ పనిచేశారు. ఒక రాబిన్ హుడ్ స్టైల్లో పనిచేశారు ఆయన. అంటే అక్కడేం దోచుకోలేదు, బట్ వచ్చిన నిధులను నిష్పాక్షికంగా ఖాతాలో వేసి పడేశారు. అంత డబ్బు తీసుకున్నటువంటి ప్రజలు సంతోషంగా ఉన్నారు కూడా. కానీ ఏమనుకున్నారు, ఈ డబ్బు అంటే ఈ సంక్షేమ పథకాలు ప్రకటించడం వల్ల నేను గ్యారంటీ గెలుస్తానని పాపం ఆయన అనుకున్నారు. కానీ ఏం నినాదం వచ్చింది అక్కడ? సంక్షేమ పథకాలకు డబ్బులు ఖర్చు పెట్టేసి అప్పుల పాలైపోయారు, అభివృద్ధి కుంటుపడిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది అభివృద్ధే కానీ సంక్షేమం కాదు, 2 జోడు గుర్రాలా ఉండాలి, 2 సమన్వయపరచుకోవాలి. ఇలాంటివి వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకటి వచ్చి పడేసరికి పాపం దెబ్బ అయిపోయింది. మళ్ళీ ఇంత మాత్రాన్ని మనం సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు ఓడిపోయారు కాబట్టి ఇవ్వకూడదని అనుకుంటామా? లేదా అక్కడ ఉండే క్యాండిడేట్ల కంపోజిషన్ విషయంలోన ఆయన ఏమైనా తత్తరబాటు పడ్డారా? కేసీఆర్ చూసి అరే మనం ఆ పొరపాటు చేయకూడదని అనుకుని ఆయన రిపోర్ట్స్ని ఆయన నమ్మారా? సరైన రిపోర్ట్స్ రాలేదా? క్యాండిడేట్స్కు టికెట్లు ఇవ్వడంలో కొంచెం అటు ఇటుగా ఏమైనా చేశారా? ఆ తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్, కుల సమీకరణలు, సామాజిక సమీకరణలు సక్రమంగానే పాటించామంటున్నా కూడా ఎందుకు ఓడిపోయారు? సామాజిక సమీకరణల భాగంలో ఎక్కువగా ఇవ్వడం వల్ల సొంత కమ్యూనిటీ అయిన దగ్గర నుంచి కూడా నెగిటివిటీ ఎందుకు మూట కట్టుకోవాల్సి వచ్చింది? అంటే మీరు ఒకటి గమనించండి, ఏ రాష్ట్రపు ఎన్నికల్లోనైనా కూడా వ్యూహాలు ఉంటాయి, ప్రతి వ్యూహాలు ఉంటాయి, సంక్లిష్టంగా ఉంటుంది. ఓటర్ల మనస్తత్వం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఓటు శాతం ఎటు నుంచి ఎటు షిఫ్ట్ అవుతుందో, ఈజ్ ఇట్ జనరల్ షిఫ్ట్, ఈజ్ ఇట్ న్యాచురల్ షిఫ్ట్, ఆర్ ఈజ్ ఇట్ ఇన్ఫ్లుయెన్షియల్ షిఫ్ట్? ప్రభావాత్మకమైన మార్ప, సామాజిక మార్ప, లేకుంటే అధికారాత్మకమైనటువంటి మార్ప, ఈ 3 షిఫ్టులు కూడా ఓటర్ల పైన ప్రభావం చూపుతూనే ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే డబ్బులు ఇచ్చాం కాబట్టి ఓట్లేస్తారు, మన పథకాలు ఇస్తున్నాం కాబట్టి ఓట్లు వేస్తారు, మనం అభ్యర్థులు మార్చాం కాబట్టి ఓట్లు వేస్తారు, మనం అదే అభ్యర్థులు పెట్టాం కాబట్టి ఓట్లు వేస్తారు.
మనకు చిన్నప్పుడు లెక్కలో ఉంటుంది పటంలో కొలత బై అసలు కొలత అని. మనమంతా పటంలో కొలత వేస్తుంటాం, అసలు కొలత వేరే ఉంటుంది. అవును. ఆ అసలు కొలత తేల్చేది ఎవరంటే సగటు ఓటర్. అవును. ఇప్పటి వరకు తీసుకుంటే మాత్రం వెస్ట్ బెంగాల్లోన గుడ్ మంచి కంపోజిషన్ ఉంది. ఆ తర్వాత దీది మమతా బెనర్జీ ధైర్యంగా ముందుకెళ్తున్నారు. మహిళా ముఖ్యమంత్రి అయినా కూడా తానేదో మహిళలకు ఈక్వల్ రేషియోలో ఇదంతా ప్రచారానికి వాడుకోవడానికి కొంతమంది ఉపయోగించుకుంటుంటారు. ఏమంటారు 291 సీట్లలోనే మేము 70% మహిళలకి ఇచ్చాము ఈసారి అని అని గొప్ప చెప్పుకోవడం కంటే కూడా నేను ఇవ్వను, ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఇస్తాను, నాకు అధికారం కావాలి, నా పార్టీ ముందుకెళ్ళడం కావాలి, 4వసారి ముఖ్యమంత్రి కావడం కావాలి, లేదా 4వసారి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో కూర్చోవడం కావాలి, నాకు అది ముఖ్యం, నా అంతిమ లక్ష్యం అది. కానీ ఇక్కడ ఈ ఈక్వేషన్స్ మార్చుకొని నేను ప్రయోగాలు చేయలేను, గెలిచే గుర్రాలనే నేను పోరులో నిలబెట్టిస్తా, అనుమానం ఉన్న గుర్రాలను నేను ప్రయోగించను అని అనుకోవడం మంచిదే. మళ్ళీ ఆమె మనసులో అది ఉందో లేదో తెలియదు. ఎందుకంటే ఈసారి బీజేపీ కూడా వెరీ స్ట్రాంగ్గా గ్యాలపింగ్గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అది ఒక విజయాన్ని చెవి చూసినటువంటి ఒక ధీమాతో ఉంది. 74 సీట్ల దాకా వెళ్ళిపోయిందంటే కనుక సామాన్యమైనటువంటి గ్రాఫ్ కాదు. మళ్ళీ ఈ గ్రాఫ్ను మరింత పెంచుకోవాలంటే దాని ప్రస్థానం 74 నుంచే మొదలవుతుంది, కానీ 1 నుంచి కాదు. అవును, అది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దాని వ్యూహాలు, దాని ఎత్తులు, దాని జిత్తులు ఇవన్నీ కూడా సామాన్యంగా ఉంటావు. బీజేపీ అభ్యర్థుల ప్రకటన విషయంలో ఎలా ఉందండి? అంటే ఇంకా దానిపైన మనకు స్పష్టత రాలేదు, చూడాలి. బట్ ఒకటి ఇక్కడ నాకు క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే మమతా బెనర్జీది చాలా ఇంట్రెస్టింగ్. మనం ఇంకో ఎపిసోడ్లో ఖచ్చితంగా ఈ 2 కంపోజిషన్స్ గురించి మనం మాట్లాడాలి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది అండి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ యొక్క లిస్ట్ ఎలా ఉంది. ఫస్ట్ లిస్టు దాదాపుగా 95% ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు. ఆ లిస్ట్ ఎలా ఉంది, అభ్యర్థుల తీరు ఎలా ఉంది, మహిళలకు ప్రాధాన్యత ఉందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా మసూదన్ గారు తెలియజేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా, పొలిటెంట్ న్యూస్.